ట్రెజర్ హంట్. అనగనగా ఒక ఊరిలో చిన్న అమ్మాయి రోజీ అని ఉండేది. తనకి అన్నిటిపైన ఉత్సాహం చాలా ఎక్కువగా ఉండేది. ఒక రోజు తను రోడ్డు మీద నడుస్తూ ఉండగా తనకి ఒక తాళపు చెవి కనిపించింది. అది ఏంటా అని అనుసరిస్తూ ఉండగా అది ఒక మాయా తాళం చెవి అని కనిపించింది. దాన్ని అనుసరిస్తూ ఏమైనా దొరకచ్చేమో అని తను బయలుదేరింది. దారిలో తనకి ఇద్దరు స్నేహితులు కలిశారు. ఒక కుందేలు పేరు రోజీ, ఆ కుక్క పేరు బెన్జీ. కుందేలుకి తన రూపం మార్చుకునే శక్తి ఉంటుంది. దాని తర్వాత రోజీ తన ప్లాన్ ని మన స్నేహితులకి చెప్పడంతో వాళ్ళందరూ కూడా అంగీకరించారు. ఇంకేంటి, అందరూ కలిసి బయలుదేరారు. ఇక వాళ్ళు ప్రతి చోటుని వెతకడం మొదలు పెట్టారు. మధ్య మధ్యలో రోజీ తన రూపాన్ని మార్చుకుంటూ ఒక పిచ్చుకలాగా మారి అందరినీ ఆట పట్టించింది. ఇక వాళ్ళందరూ చివరికి మాయాద్వారం దగ్గర చేరుకున్నారు. మన చిన్ని అమ్మాయి రోజీ మొదటిగా తలుపుని తెరిచింది. తెరవంగానే ఎంతో పెద్ద మెరుపులు, వెలుగులు వస్తున్నాయి. మెల్లిగా లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళంగానే ఖజానాతో నిండిన ఒక పెట్టె కనిపించింది. వాళ్ళ ఆనందానికి హద్దులే లేవు, అంత ఆనందపడిపోయారు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనకు కొన్ని విషయాల పట్ల ఉత్సాహం ఎక్కువగా ఉండాలి, ఎలాగైతే మన చిన్న పిల్ల రోజీకి ఉందో. ద క్యూరియాసిటీ. ఒక గ్రామంలో ఒక చిన్న పిచ్చుక హర్షిత అని ఉండేది. తనకి చాలా విషయాల పట్ల చాలా ఉత్సాహం ఉండేది మరియు ఎవరేం అడిగినా ఇచ్చేసేది. అది చలికాలం కావడంతో అడవిలో ఉన్న జంతువులకి సరిగ్గా ఆహారం దొరికేది కాదు. కాబట్టి మన హర్షిత వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఆహారాన్ని ప్రతిరోజు పంచేది. తనకున్న మంచి మనసుతో ఆహారాన్ని అడవిలో ఉన్న ప్రతి ఒక్కరికి సగం సగం పంచేది. ఒకరోజు తన ఒక గుడ్లగూబకి ఆహారం తినిపిస్తూ ఉండేది. అప్పుడు ఆ గుడ్లగూబ ఏమనిందంటే, నువ్వు చాలా మంచిదానిలా ఉన్నావు, నేను నీకు వరం ఇస్తున్నా, నువ్వు ఎంతమందికి పంచిన ఆహారానికి మాత్రం నీ దగ్గర కుదవే ఉండదు అని వరం ఇస్తుంది గుడ్లగూబ. ఇక దాని తర్వాత ఒక డీర్ ఇలా అంటుంది, హర్షిత, నువ్వు మాకు ఎంతో హెల్ప్ చేసావు, నేను కూడా నీ నుంచి చాలా నేర్చుకున్నాను, వాటన్నిటికీ థ్యాంక్ యూ. ఇక దాని తర్వాత డీర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మన హర్షిత కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనం అందరితో మంచిగా ఉండాలి, అలాగే అందరికీ సహాయం చేస్తూ ఉండాలి. అది ఏదో ఒక రోజు మనకు విజయం రూపంగా వస్తుంది అని. ధన్యవాదములు.